బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ ఆప్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు శనివారం ఖరారైంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మొత్తం 7 లోక్సభ స్థానాలున్న ఢిల్లీలో ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. న్యూఢిల్లీ, సౌత్ ఈస్ట్, వెస్ట్ ఢిల్లీలో ఆప్ పార్టీ పోటీ చేస్తుంది. చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారు. గుజరాత్లో కాంగ్రెస్ 24 స్థానాల్లో, ఆప్ 2 స్థానాల్లో పోటీ చేస్తాయి. హర్యానాలోని 10 లోక్సభ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్కచోట ఆప్ పోటీ చేస్తున్నాయి. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఆప్ అలాగే కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలికొచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ 2 పార్టీల మధ్య పొత్తులపై అలాగే సీట్ల సర్దుబాటుపై చర్చలు ఒక కొలికి వచ్చాయి. దానిలో భాగంగానే ఢిల్లీలో ఉన్న 7 లోక్సభ స్థానాల్లో 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే విధంగా ఒప్పందం కుదిరింది. మరోవైపు గుజరాత్లో 26 లోక్సభ స్థానాల్లో 24 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయబోతున్నాయి. ఇటు హర్యానాలోని 10 లోక్సభ స్థానాల్లో 9 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్, 1 లోక్సభ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయబోతున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో కలిసి లోక్సభ ఎన్నికలకు పొత్తులో భాగంగా ముందుకు వెళ్లబోతున్నాయి. సీట్ల సర్దుబాటు కొలికొచ్చింది. దానికి సంబంధించి ఈరోజు అధికారిక ప్రకటన అయితే వెలువడింది. ఇక ఇటు పంజాబ్, గోవాలో మాత్రం విడివిడిగా పోటీ చేయాలనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్కు, అటు ఆమ్ ఆద్మీ పార్టీ కేడర్ నుంచి అయితే భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానిలో భాగంగానే కార్యకర్తలు, నేతల అభిప్రాయాల మేరకే 2 రాష్ట్రాలు విడివిడిగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వెళ్లబోతున్నాయి. ఇటు పంజాబ్లో కూడా అక్కడ ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి మొదటి నుంచి చర్చలు జరిపినప్పటికీ కొంత స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణాలు కానీ, ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని కూడా జాతీయ స్థాయిలో నేతలు ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఇటు రాహుల్ గాంధీ, మరోవైపు మల్లికార్జున ఖర్గే వీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటు గోవా, పంజాబ్లో మాత్రం విడివిడిగా వెళ్లే విధంగా, అలాగే హర్యానా, గుజరాత్, ఢిల్లీ 3 రాష్ట్రాలు మాత్రం కలిసి లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలనేది నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సీట్ల షేరింగ్ సంబంధించి కూడా ఒక నిర్ణయం వెలువడింది. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా త్వరలోనే ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అధికారికంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయబోతుంది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే ఇటు ఉత్తరప్రదేశ్లో కూడా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ 2 పొత్తులో భాగంగా సీట్ల షేరింగ్ 17 లోక్సభ స్థానాలను ఇటు కాంగ్రెస్ కేటాయించారు. ఇక 63 స్థానాల్లో 62 స్థానాల్లో 64 స్థానాల్లో ఇటు 17, ఇటు 63 20 స్థానాలు మొత్తం అక్కడ కాంగ్రెస్కు 17, 63 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ, ఒక్క స్థానం మాత్రం 63లో ఒక స్థానం మిత్రపక్షానికి సమాజ్వాదీ పార్టీ ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సీట్ల షేరింగ్ సంబంధించి కూడా పొత్తు గురించి ఒక నిర్ణయం కొలికొచ్చిన నేపథ్యంలో రేపు జరగబోయే భారత్ జోడో న్యాయయాత్రలో ఇటు అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీతో పాటు యాత్రలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈరోజు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మొరాదాబాద్లో ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో భారత్ జోడో యాత్ర, ఈ యాత్రలో కూడా సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్తో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీకి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి నిర్ణయాలు అయితే కొలికి వచ్చాయి. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.